ఉన్నారు అటువైపు కౌరవులల్లా, నేను ఎట్లా యుద్ధం చేయాలా, వాళ్ళను చంపడం కరెక్ట్ కాదు అని శ్రీకృష్ణుడు విశ్వరూప సందర్శనంతో ఉన్న విషయం అంతా చెప్పాడు. బావమరిది అర్జున, ధర్మము అధర్మము రెండే. ఈ పృథ్వీ మీద, ఈ భూమండలం మీద జనాలు అంటే మానవులు ఇన్ని లక్షల ఇన్ని కోట్ల మానవులు ఉన్నారు కదా, రెండే కులాలు, రెండే మతాలు, రెండే ధర్మాలు. ఒకటి ధర్మం, ఒకటి అధర్మం. ధర్మం అంటే నీకు తెలుసు కదా అర్జున, అది ఉత్తమమైంది, మానవులను ఉత్తమమైనటువంటి మార్గంలో ఉంచుతుంది ధర్మం అనేది. ధర్మం వల్ల మానవులాగా నీతి నిజాయితీతోటి, మంచి నియమాలతోటి, మంచి సంప్రదాయాలతోటి జీవిస్తాడు. ఎదుటి వారిని కూడా తనతోటి వాళ్ళగా భావించి వాళ్ళను కూడా గౌరవిస్తాడు, మర్యాద చేస్తాడు, కలుపుకొని జీవిస్తాడు. తను కూడా ఈ పంచభూతాలైనటువంటి భూమి, నీరు, అగ్ని అంటే సూర్యుడు, ఆకాశం, వాయువు, వీటితోటే మన బ్రతుకు అని వాడికి తెలుస్తుంది. ధర్మం ద్వారా జ్ఞానం అందుతుంది కాబట్టి ధర్మం ద్వారా ఆ వీటిని కూడా పూజిస్తాడు. వాటిని కూడా పాడు చేయకుండా, కలుషితం చేయకుండా నీటిని బాగా ఉంచుతాడు, వాయువును బాగా ఉంచుతాడు. ప్రతిదాన్ని భూమిని కూడా మరి చెడిపోకుండా, కలుషితం కాకుండా ఉంచుతాడు. చివరికి ధర్మంలో ఎన్నో ఆచార వ్యవహారాలు చూపినప్పటికీ, నీతి నియమాలు, ఇంకో పద్ధతులు శ్లోకాల రూపంలో, మరో రూపంలో చెప్పబడినప్పటికీ కూడా కేంద్రము ధర్మానికి ఎవరు? ఆ దేవదేవుడు, పరమేశ్వరుడు. ధర్మంలో సాంప్రదాయాలన్నీ ఆ దేవుని దగ్గరికే తీసుకెళ్తాయి. మనకు ఏది చెప్పినా హిందూ ధర్మము చాలా ఉత్కృష్టమైనది, ఉన్నతమైనది, ఉత్తమమైనటువంటిది. ఈ భూమండలం మీద అనేక ధర్మాలు ఉండిండొచ్చు. మన దగ్గరనే 3 ధర్మాలు ఉన్నాయి. మన ధర్మం హిందూ ధర్మం కాకుండా 2 ధర్మాలు. ఈ 2 ధర్మాలు మనకు వందల వేల సంవత్సరాల నుంచి అనేక ముప్పు తిప్పలు పెట్టాయి. మన ధర్మాన్ని నాశనం చేయడానికి ఎన్నో కుయుక్తులు, ఎన్నో దురాక్రమణలు, ఎన్నో దుష్టపు ఆలోచనలతో పనులు చేసి మనను నిర్వీర్యం చేశాయి, మనకు నరకం చూపించాయి, మనకు ఘోరాతి ఘోరమైనటువంటి నష్టాన్ని చేశాయి. మనకు స్వతంత్రం దొరికింది 47లో, 1947లో 77 ఏళ్ళు అయింది. అంతకుముందు మన చేతుల మన దేశాన్ని పరిపాలించే పవర్, అధికారము లేదు. ఐరోపాలోని వాళ్ళు, ఆ దుబాయ్ ఏరియాలోని వాళ్ళ యొక్క కాళ్ళ కింద బానిసలుగా వందల వేల సంవత్సరాలు నలిగిపోయాం మనం. లేకపోతే ఎంత గొప్ప దేశం అనుకుంటున్నారు ఇది. అటు ఆఫ్ఘనిస్తాన్, గాంధార దేశం, ధృతరాష్ట్రుడి యొక్క భార్య గాంధారి గాంధారం నుంచి వచ్చింది. ఆ యొక్క ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఈ 2 పాకిస్తాన్లు, తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్, నేపాల్, బర్మా, భూటాన్, ఇండోనేషియా, కంబోడియా, బర్మా, ఇవన్నీ కూడా భారతదేశం, శ్రీలంక, ఇవన్నీ కూడా భారతదేశంలోని భాగాలే, భారతదేశం యొక్క భూక్షేత్రమే. ఇంత గొప్ప దేశాన్ని చాలా గొప్పగా పరిపాలించారు. ఇప్పటికి మీకు తెలుసు, రామరాజ్యం అట. ఎక్కడైతే ప్రజలంతా సుభిక్షంగా, సుఖంగా, సంతోషంగా, హాయిగా, గొప్పగా జీవిస్తారో దాన్ని రామరాజ్యం అంటారు. శ్రీరామచంద్రుని యొక్క కాలంలో ధర్మము నిలబడేది, సత్సంప్రదాయాలు ఉండేవి, నీతి నిజాయితీలతోనే జీవితం గడిపేటటువంటి వాళ్ళు. కానీ ఏమైంది? సిరి సంపదలతో తులుతూగుతున్నటువంటి భారతదేశాన్ని దోచుకోవడానికి క్రైస్తవులు కత్తి పట్టుకొని మహమ్మదీయులు ఈ దేశానికి దండెత్తి వచ్చి దురాక్రమణ చేసి మనలోనే మనకు కొట్టాటలు పెట్టి మనను నిర్వీర్యులను, బలహీనులను చేసి వాళ్ళు అధికారంను చేజెక్కించుకొని ఈ దేశాన్ని దోచుకున్నారండి. పీల్చి పిప్పి చేశారు. జలగా ఎవరికన్నా పడితేనట గింతంతా ఉన్న జలగా ఏలంతా కూడా ఉండదు అది. కానీ అది రక్తం పీల్చుకుంటూ ఇంత దొడ్డ అవుతుందట. అట్లా పీల్చేశారండి ఈ విధర్మీయులు, మన ధర్మం కానటువంటి వాళ్ళు. లేకపోతే మనం ఇంత దీనమైనటువంటి పరిస్థితిలో, ఇంత బీద పరిస్థితిలో, ఆర్థికమైనటువంటి ఇంత వెనుకబడినటువంటి పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదు. చాలా గొప్పగా ఉండేటటువంటి వాళ్ళం. లేకుండా చేసింది ఈ విధర్మీయులు. అప్పటి నుంచి చేస్తున్నారని మనం అనుకుంటున్నాం, ఇప్పుడు కూడా చేస్తున్నారు. రేపు కూడా వాళ్ళు అదే మార్గంలో ఉన్నారు. హిందూ ధర్మాన్ని పొందబెట్టాలా, హిందూ ధర్మాన్ని లేకుండా చెయ్యాలా, అదే ప్రయత్నంలో ఉన్నారు. మీకు కిరస్థాన్
వాళ్ళ పని మీకు తెలియదు ఏం లేదు. మన మతంలోంచి ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ మతంలోకి లాగేస్తున్నారు. అమాయకులైనటువంటి వాళ్ళు, బీద వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళకు జ్ఞానం చక్కగా తెలివితేటలు ఉండవో, జాగ్రత్తతనం ధైర్యం ఉండదో, వాళ్ళందరినీ కూడా వందల వేలాది మందిని క్రైస్తాన్లోకి లాగేస్తున్నారు. ముస్లింలు మీకు తెలుసా, బోధన్ ఏరియాకి వెళ్ళి చూడండి, చాలా గ్రామాల్లో ఉన్నటువంటి హిందువులు ముస్లింలుగా మారినటువంటి మగ పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు అయితే ఎందరో మంది ఉన్నారు. ఇవాళ ఆ ఏరియాలోని గ్రామాల్లోకి వెళ్ళి చూడండి, భూస్వాముల, దేశపాండేల, దేశముఖుల యొక్క భార్యలు, చెల్లెళ్ళు, అక్కలు, మరి బిడ్డలు, కోడళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళ కింద నలిగిపోతున్నారు. ఈ సత్యాన్ని మీరు గమనించినట్టయితే వాళ్ళు ఎంత దుర్మార్గులో, వాళ్ళ గురించి మనం ఎంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉందో మీరు ఆలోచించాలి. అమ్మా, నేను గంగా ప్రసాద్ను. మా తల్లిదండ్రులు కూడా బిడ్డ, ధర్మము మనది హిందూ ధర్మము, దాని రక్షణ కోసం చావాలా, దాని రక్షణ కోసమే పుట్టినం బిడ్డ. చస్తే కూడా ఈ ధర్మంలోనే చావాలా. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఈ భూమండలం మీద ఉన్నటువంటి ధర్మాలన్నింటిలో కూడా ఉత్తమమైనటువంటి ధర్మము హిందూ ధర్మం అని చెప్పేసి ఆ దేశాలలో ఉన్నటువంటి మేధావులు కూడా చెప్పిండ్రు. రోమరోలా అనేటటువంటి ఫ్రెంచ్ తత్వవేత్త ఏమంటాడంటే, హిందూ ధర్మం అంతా ఉత్తమమైనటువంటి ధర్మం ఈ భూమి మీద భూమండలంలో ఎక్కడ కూడా లేదంటాడు. అని బిసెంట్ అయితే ఎంత క్లియర్గా చెప్పింది అని అంటే, నేను ఎన్నో సంవత్సరాలు ఈ ఐరోపా అండ్ ఆసియా దేశాల్లో ఉన్నటువంటి ధర్మాలను స్టడీ చేశాను, పరిశోధన చేశాను. హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి మార్గం, సత్సంప్రదాయాలు, పవిత్రమైనటువంటి ఆలోచనలు జనానికి అందించే విధంగా ఏ ధర్మం కూడా లేదు అని చెప్పేసింది. మార్క్ ట్వైన్ అనేటటువంటి ఆ యొక్క రష్యన్ మేధావి ఏమంటాడంటే, అయ్యా, నేను నా మనసును, నా శరీరాన్ని భగవద్గీత అనేటటువంటి పరిశుద్ధమైనటువంటి జలాలతో రోజు స్నానం చేపిస్తా అంటాడు. అంటే రోజు భగవద్గీతను ఆయన తప్పకుండా చదువుతున్నాడు, అందులోని మంచి విషయాలు తెలుసుకొని అవగాహనతోటి గొప్ప జీవితం జీవిస్తున్నాడని అర్థం కదా. ఇవాళ మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఎందరు మంది భగవద్గీతను ఇళ్లలో పెట్టుకొని పెద్ద మనుషులతో చెప్పించుకొని మన పిల్లలకు కూడా అందులో ఉన్నటువంటి మంచి విషయాలు చెప్తున్నాం. ఒక ప్రశ్న, ఈ ప్రశ్నకు జవాబు ఎవరికి వాళ్ళు చెప్పుకోవాలి. పోనీ హిందూ ధర్మం గురించినటువంటి వారానికొకసారో నెలకొకసారో ఎవరైనా పెద్ద మనుషులతోటి మనం చెప్పించుకొని గీతలోని ఒక 2 శ్లోకాలు 4 శ్లోకాలు నేర్చుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ లేవు. ఇవాళ పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే, హిందువుల పరిస్థితి పెనంలోంచి నిప్పులో పడేటటువంటి విధంగా పరిస్థితి ఉంది. నేను నిజంగా చెప్తున్నా. స్వతంత్రం దొరికినప్పుడు 86 మంది ఉన్నారు నోటికి హిందువులు. 77 ఏళ్ళైంది స్వతంత్రం దొరికి. స్వతంత్రం దొరికినప్పుడు మనకి ఇన్ని రోజులు అధికారం లేకుండా పోయింది, ఇవాళ అధికారం వచ్చేసింది, మన దేశాన్ని బాగు చేసుకుందాం అని ఆ నాయకులు ఓట్ల కోసం పాటలు పడుతూ అధికారాల కోసం మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కావడం కోసం ప్రయత్నం చేశారు. వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ సిరి సంపదల్ని కూడా అందుకోసమే ఖర్చు పెట్టారు. కానీ ధర్మం నాశనమైంది. మహమ్మద్ గజని వేల సంవత్సరాల కింద సోమనాథ టెంపుల్, గుజరాత్లో ఉన్నటువంటి సోమనాథ టెంపుల్కి వచ్చి అక్కడ ఉన్నటువంటి ధనరాశులన్నింటినీ దోచుకుపోయారు. రత్నరాశులను, రత్నాలు, వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు, ధనము, బంగారము, అక్కడ ఉన్నటువంటి ధనాన్ని అంతా దోచుకుపోయారు. ఇవాళ మీకు తెలుసా, కేరళలో అనంత పద్మనాభ స్వామి ఉంది. అక్కడ ఒక 2 రూములు ఉన్నాయట. వీటిని ఇప్పటికీ కూడా ఆ రాజులు ఓపెన్ చేయనివ్వరు. అనంతమైనటువంటి ధనరాశులు అందులో ఉన్నాయట. అంటే నేను మీకు చెప్పేది ఏంటంటే, ఇంత గొప్ప ధనవంతమైనటువంటి దేశాన్ని చూసే దీన్ని దోచుకుందామని చెప్పేసి ఆ దుర్మార్గులు ఈ దేశానికి వచ్చి, మరి ఎందుకు ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళను ఇట్లా మోసంతో విడదీశారు అని అంటే, వీళ్ళు అమాయకులు. ఈ ధర్మంలో ఇతరులకు ద్రోహం చేయాలనేటటువంటిది ఎక్కడా లేదు. ధర్మబద్ధంగా జీవించాలా, న్యాయంగా జీవించాలా, నీతిగా జీవించాలా, నియమంతో జీవించాలా, పవిత్రంగా ఉండాలా, దేవునికి ఇష్టం వచ్చినటువంటి మంచి పద్ధతిలోనే నడవాలా, ఎవరిని ఇతరులకి ద్రోహం చేయొద్దు, ఎవరిని దోచుకోవద్దు, అవసరమైతే మనం ఒక ఛాయ్ ఇద్దాం, టిఫిన్ ఇద్దాం, భోజనం ఇద్దాం, ఇంకేమన్నా ఇద్దాం అనేటటువంటి విధంగా అవతలను అతిథి దేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ
అరే భయ్, మాతృదేవోభవ అంటే సంతోషమే. తల్లి దేవత లాంటిదే. పితృదేవోభవ, నాయన కూడా దేవుడు లాంటి వాడే. ఎందుకంటే వాళ్ళతోటే మనం ఈ జన్మ ఎత్తాము, ఈ భూమి మీదకి వచ్చాము, ఇంతటి వాళ్ళమయ్యాము, ఈ సుఖం పొందుతున్నాం. తల్లిదండ్రులు కాకుండా ఆచార్యుడు మంచి గుణగణాలు, మంచి మార్గం, జీవించే మార్గం చూపిస్తాడు. కాబట్టి బడిలో కావచ్చు, కాలేజీలో కావచ్చు, మన ఇంటికి పిలుచుకున్న గురువు కావచ్చు, అతన్ని కూడా ఆచార్య దేవోభవ అంటే దేవుడు అని అనుకోవచ్చు. కానీ అతిథి దేవోభవ మనకి ఎంత నష్టం చేసిందమ్మా బాబులు. నేను క్లియర్గా చెప్తున్నా మీకు. కేరళలో మగ్మల్ తివాసిలేసి ఈ ఐరోపియన్స్, ఈ కిరస్థాన్ వాళ్ళు వస్తుంటే రండి రండి రండి, స్వాగతం సుస్వాగతం అని చెప్పేసి ఆహ్వానించారు. పాముకు పాలు పోసినట్టయింది. దుర్మార్గులు మనల్ని నాశనం చేసేసి మన దేశం మీద మరి అధికారం చెలాయించి ఉన్నదంతా దోచుకుపోయింది. కోహినూర్ వజ్రం ప్రపంచంలోని అత్యంత ఉత్తమమైనటువంటి వజ్రం ఎక్కడుంది? భారతదేశం వజ్రం. వజ్రం భారతదేశంది. ఆ వజ్రం మీద హక్కు ఉన్నది భారతదేశానికి. ఎక్కడుంది? వాళ్ళ భారతదేశంలో లేదు, ఇంగ్లాండ్లో ఉంది. టిప్పు సుల్తాన్ మైసూర్లో పరిపాలించినటువంటి ముస్లిమే కావచ్చు, కానీ అతడి యొక్క సింహాసనం, అతడి యొక్క ఫర్నిచర్ అంతా కూడా అత్యంత ఉన్నత విలువలతో కళాకారులు చెక్కినటువంటి ఫర్నిచర్ ఉండేదట. ఎక్కడుంది? వాళ్ళ మైసూర్లో లేదు, ఎక్కడ భారతదేశంలో అతని అడ్రస్ లేదు. ఇలాంటి గొప్ప ధనరాశులను దోచుకుపోయారు. మనం కష్టపడి సంపాదించినటువంటి డబ్బులోంచి పన్ను రూపంలో కట్టించుకున్నారు. ఔరంగజేబట జిజియా పన్ను కూడా వేసిండట. మనం గుడిలకు పోతే మనం చుట్టు పన్ను వేసిండు. ఎంత దుర్మార్గం అండి! ఇదంతా ఎందుకు అనుభవించాం మనం అంటే మన మంచితనమే మనకు నష్టం చేసింది. మన మంచితనమే మనకు ద్రోహం చేసింది. మన మంచితనమే మనకు సర్వనాశనం చేసింది. కానీ వాళ్ళకి ఆ ధర్మం యొక్క స్వభావం అది కాబట్టి వాళ్ళకి కూడా ఆ మంచితనం వదిలిపెట్టలేదు. మనం దుర్మార్గం చేసేటటువంటి వాటికి శిక్షలు లేవు. దుర్మార్గం చేసేటటువంటి ముస్లిం కావచ్చు, కిరతాన్ కావచ్చు, వాడిని నిలబెట్టి అడిగేటటువంటి వాడు లేడు. నాయకుడు కావచ్చు, ఇంకా ఏదైనా పోలీస్ వ్యవస్థ, ఇంకేదైనా రెవెన్యూ వ్యవస్థ, ఇంకేదైనా తీసుకోండి, వాడిని నిలబెట్టి అడిగేటటువంటి ప్రసక్తి లేనే లేదు. వాడు కాబట్టే బాగా రెచ్చిపోయి ఇంకా దుర్మార్గాలు చేస్తున్నాడు. అయ్యా, స్వతంత్రం అప్పుడు 86 నుంచి 62, 63కి వచ్చినామంటున్నాం. 25 మంది హిందువులు ఎటు పోయి మరి ఎటు పోతారు? కిరాస్థాన్లో అయిపోయినారు. కొందరు దేవుని దగ్గరికి వెళ్ళిపోతే ఆ ప్లేస్లో ముస్లిమ్స్ జమయ్యారు. మీకు తెలుసా, కొన్ని ఏరియాల లోపల హిందువుగా బతకడానికి వీల్లేదు, మందిరం పోవడానికి వీల్లేదు, మందిరంలో ఒక ఉత్సవం జరపడానికి మైక్ పట్టుకొని మాట్లాడేటటువంటి వీలు లేకుండా ఉంది. అలాంటి ప్రాంతాలు మన దగ్గరనే. పైన్సా వెళ్ళి చూడండి, హిందువులు అత్యంత దారుణమైనటువంటి జీవితం జీవిస్తున్నారు. హిందువులు